ఒళ్ళెంతో శుభ్రం అరహా వయసెంతో నిబ్బరం అరహా వాటేస్తే అబ్బురం పై సందమామ పుట్టినాక కందిరిగా కుట్టినాక సందెల్లో ఒకే సంబరం వయసెంతో సుందరం అరహా వరసైతే ఇద్దరం అరహా వాటేస్తే ఒక్కరం అరపిట్ట పూతకొచ్చినాక చెట్టు పూతకొచ్చినాక సాగేదే తల్లీశ్వరం రాత్రి వేళ జాజి వెన్నెల వస్తుంటే చేయలేక చచ్చానే జాగారం కళ్ళలోనే ఉండి నీ ఆకారం వెచ్చని రాత్రి వెన్నెలారిపోతుంటే ఓపలేక చచ్చాని వయ్యారం కోకిలంతా నిండి నీ శృంగారం ఏనాడో జరిగింది స్వయంవరం తాపమింకా ఆపటం కాదమ్మో నాతనం వయసెంతో సుందరం అరహా వరసైతే ఇద్దరం వాటేస్తే ఒక్కరం పలు సందమామ పుట్టినాక కందిరిగా కుట్టినాక సందెల్లో ఒకే సంబరం సిగ్గుతోనే చుట్టుకొని శ్రీకారం రివ్వురివ్వుమంటూ నా యవ్వనాలు వేధిస్తే దువ్వలేక చచ్చానా వలపు పావురు ఎంత చేరువవుతున్నా ఈ దూరం ఒడి చేరే వందేళ్ళ తీపి వరం ఒళ్ళెంతో శుభ్రం వయసెంతో నిబ్బరం అరహా వాటేస్తే అబ్బురం అరపిట్ట పూతకొచ్చినాక చెట్టు పూతకొచ్చినాక సాగేదే తల్లీశ్వరం సాగర్ ఇదే మా హాస్టల్ కనిపిస్తుందా మన హాస్టల్ పెదవ హాస్టల్ యూస్లెస్ హాస్టల్ కత్తి హాస్టల్ అప్పుడే ఏం కొమ్మునుకుందని వచ్చింది మిస్టర్ మా హాస్టలే రాలేదు మీ బైకే మా హాస్టల్ దగ్గరకు వచ్చింది అదే అంటున్నాను పెదవ సైకిల్ యూస్లెస్ సైకిల్ మోటార్ సైకిల్ అయిందా పెళ్లి ఇంకా కాందే అవుతుంది ఎప్పుడు మా వాడిని చూస్తే ఇప్పుడే అవుతుంది వెరీ గుడ్ అవును మన హనీమూన్ ఎక్కడ పెట్టుకుందాం హాస్టలా హోటలా పార్కా పబ్లిక్ రోడ్ అయినా మనకేం బాధలేదు యూ నాటి చూడు అప్పుడే 12 గంటలైంది ఇంకా కాసేపు అయితే మా వాడే నన్ను బయటికి పంపేస్తుంది మరి మంచిది ఒకే కంచం ఒకే మంచం చాలు సంతోషించాం గానీ ఇక దయచేయండి గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ థ్యాంక్ యూ
ఎంత పొద్దుపోయింది? అదే పిక్నిక్ నుంచి వస్తుంటే స్కూటర్ టైర్ పంచర్ అయింది. అయినా నా కోసం ఎంతసేపు ఎందుకు వెయిట్ చేయటం? నువ్వు నిద్రపోకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? పద పొంచేద్దు గాని. సారీ, నేను భోంచేశాను. నువ్వు ఇంకా భోంచేయలేదా? మీ నాన్నగారు బాగా వడ్డిస్తుంటే కడుపు నిండా తిన్నాను. ఆ ప్రభు ఇంకా నిద్రపోలేదండి. మెల్లగా మాట్లాడు, ఇప్పుడే పడుకున్నారు. నువ్వు వచ్చావని తెలిస్తే ఇంకేముంది, తిట్లు దీవాళ్ళు చేమాట్లు. రామయ్య, అమ్మా డైనింగ్ టేబుల్ సర్దేసి నువ్వు లైట్ ఆర్పేసి పడుకో. అలాగేనమ్మా. రాధా, రాధా, నా బ్రీఫ్ కేసు ఎక్కడో, ఆఫీస్ టైం అయిపోతుంది. అబ్బబ్బా, ఏమిటండి ఆ కేకలు? పక్కింటి వాళ్ళు పరిగెట్టుకు రాగలరు. కాస్త వాల్యూమ్ తగ్గించండి. వయసు పెరుగుతుంది కనుకనే వాయిస్ పెంచాలో. కనీసం కేకలన్నా పెద్దగా అయిపోతే అంతా అయిపోయింది అనుకుంటారు. బ్యూటిఫుల్. ఏమిటండి? నువ్వేనోయ్, ఈ చీర ఆ బొట్టు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. నువ్వు అనార్కలి కుంకుమే కావాలని ఎందుకు పర్టికులర్ అవుతావో నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ బొట్లో నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? పదండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఏమిటో నాకుండాల్సింటా, నీకెందుకు? మీ చిన్నబ్బాయిని ముస్తాబ్ చేయాలా? టిఫిన్ తినిపించాలా? స్కూల్కి పంపాలా? నీ పెద్ద అబ్బాయి గారు నిద్ర లేపాలా? బాగా మేపాలా? ఏ పిక్నిక్ పంపాలా? ఏం చేస్తాం? వాడికన్నీ మీ బుద్ధులే వచ్చాయి. నా బుద్ధులు రావడం కాదు, నీ ముద్దులు ఎక్కువైనాయి. సర్లే, ముద్దు బారే. My father is a father. What's your father? My father is a father. What's your father? My father is a father. What's your father? Yes, man, your father is a father. He can't be a mother, you see. ఏంటి తెగ చదువుతున్నావు? Homework, Daddy. నా స్కూల్ వర్క్. Daddy, మా టీచర్ లేదు, ఉత్త పిచ్చిది. ఏం చేసిందో? చూడు డాడీ, మై ఫాదర్ ఇస్ ఏ ఫాదర్ కదా, మళ్ళీ వాట్స్ యువర్ ఫాదర్ ఏంటి? వాట్ ఇస్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏం చేస్తారు అని. మీ నాన్నగారు ఏం చేస్తారు? వంటింటో వంట చేస్తారు. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. రైట్, మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. మై ఫాదర్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. డాడీ, మై ఫాదర్ ఇస్ ఏ మ్యాన్ అని రాసిస్తే సరిపోతుంది కదా. బిజినెస్ మ్యాన్ రాస్తే బిజినెస్ స్పెల్లింగ్ ఫస్ట్ డాడీ. ఇడియట్, కష్టం అడిగి తెలుసుకోవాలి కానీ వెరీ సింపుల్. బియుఎస్ బియుఎస్ సంతోషించాలండి. బియుఎస్ఐఎస్ వెరీ సింపుల్ అయినా. ఇదిగో బియుఎస్ బస్, బియుఎస్ బస్. మీరు తీసుకురండి. చిన్న బస్ వచ్చేసి అదిగో ఈ స్కూల్ బస్ వచ్చింది. హలో, శ్రీకాంత్ హియర్. హలో డాక్టర్, హౌ ఆర్ యూ? ప్రమాదమే లేదు కదా? ఓకే, ఆల్ రైట్. రాధా, ఈ పూట నాకు టిఫిన్ వద్దు, జ్యూస్ మాత్రం తీసుకురు. ఎక్కడి నుంచి ఫోన్? ఫోనా? అదే మన ఆఫీస్ నుంచి. డాక్టర్ అంటున్నారు. డాక్టర్ అని ముఖం. ఆఫీస్ నుంచి మేనేజర్ ఫోన్ చేశాడు, నేనేదో అర్జెంటుగా చెక్కులు సైన్ చేయాలట. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రామయ్య, టిఫిన్ పట్టలేరా? ఏమో పిక్నిక్ ఎలా ఉంది? ఫైన్ డాడీ. అమ్మాయి ఎలా ఉంది? వెరీ ఫైన్. అమ్మాయి పేరేంటి? సారీ డాడీ, అమ్మాయి ఏంటి పేరేంటి? ఏమిటి అమ్మాయి అంటున్నారు? ఏ అమ్మాయి? నిన్న ఏ అమ్మాయితో కలిసి నీ సుపుత్రుడు పిక్నిక్ వెళ్ళాడో ఆ అమ్మాయి. పిక్నిక్ ఏంటి, అమ్మాయి ఏంటి? మీరు చూసారా డాడీ? చూసారా? ఎక్కడ చూసారు? ఇంకెక్కడ, వాడి కళ్ళల్లో. డాడీ, అసలు ఏం జరిగిందంటే నీ వేషాలు నా దగ్గర సార్. మళ్ళీ ఆ పిల్ల నువ్వు నా కళ్ళల్లో పడ్డారు, జాగ్రత్త. ఏంట్రా, ఎవరా అమ్మాయి? ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుందమ్మా, సూపర్. మరి ఇంటికి తీసుకురాకూడదు? అప్పుడేనా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. పెళ్లి చేసుకొని కాదు, ఒకసారి చూద్దామని. ఆ అమ్మాయి కూడా పాప నేను చూడాలనుందమ్మా. మీ ఇంటికి తీసుకెళ్ళండి, మీ ఇంటికి తీసుకెళ్ళండి అప్పుడు 4 సార్లు అడిగింది. ఏది ఆ అమ్మాయి పేరు చెప్తేనే మండిపడుతున్నాడే ప్రభు. నన్ను చూడని, నాకు నచ్చితే నాన్నగారితో నేను మాట్లాడతాను. ఎప్పుడు తీసుకురా మరి? రేపు ఉదయం 9 గంటలకి. రేపా? ప్రభు ఇంట్లో ఉంటాడుగా. రేపు 10 గంటలకు నాన్నగారు ఆఫీస్కి వెళ్తారు. 11 గంటలకు తీసుకుంటా. 11 డన్. డాడీ, ఇదేంటి మీ వాచ్ సరిగ్గా పనిచేస్తుంది?